గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్లోకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రాము. చూద్దాం ఇక ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి వాడి వేడి చర్చలు, సభలు, సారాంశాలు, పొలిటికల్ హీటు, బయట ఎండలు ఎట్లయితే కొడుతున్నాయో దానికి మించి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆ స్పీచ్లు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ప్రజల వేడి ఉట్టిస్తున్నాయి, కాక ఉట్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనిషి కేసీఆర్ కొడుకు, అల్లుడు మొత్తం కూడా నిన్న సుడిగాలి పర్యటనలు చేసుకుంటా ఒకరి మీద ఒకరు అస్త్రాలు, పశుపతాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలను సంధించుకుంటా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ అమిత్ షా ఏం చెప్తా ఉన్నాడు, ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, కేసీఆర్ అల్లుడు కొడుకు ఏం చెప్తున్నారు. ఇక వాళ్ళు చెప్పే ముచ్చట్ల ఎన్నికల ఉన్నటువంటి మతలాపోయింది. సో వ్యూహాలకు ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు, వీటిని అన్నిటినీ సో పటపంచలు చేసే కార్యక్రమమే మార్నింగ్ న్యూస్లో ఈరోజు చేద్దాం. సో ముందుగా అయితే మీరు మర్చిపోకూరి జరా, దయచేసి మిత్రులారా ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఛానళ్లను, కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానళ్లను బరాబర్ మీరు మొదట సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన మార్నింగ్ న్యూస్ని లాస్ట్ వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే ఎందుకు నచ్చలేదో కూడా మీరు కామెంట్ పెట్టారు. సో ఇక వీలైతే మీరు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయూరి. ఇక చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఆదిలాబాద్ నియోజకవర్గంకి వెళ్ళాడు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సుగుణ గారికి మద్దతుగా అక్కడ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించిండు. సో ఆదివారం నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ పక్కన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. సో కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాము, కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్లు పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా లక్ష, ఇక నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ ₹1,00,000 సాయం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్, ధనికులకు ₹16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే, రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర, ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్, గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతర సభల్లో ప్రసంగించాడు. అయితే ఇక మోదీ సర్కార్ సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో, సో దేశవ్యాప్తంగా మనకు వద్దు కానీ ప్రస్తుతానికి తెలంగాణకు పరిమితమైన తెలంగాణలో బీజేపీ పార్టీ మీద పోరాటం, బీజేపీ పార్టీ పైన వ్యూహాత్మకంగా విమర్శనాస్త్రాలు. ఏంటివి? రెండు కీలక అంశాలు, ఇక 10 ముచ్చట్లు లేవు, ఆగమాగం గాయ చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. 2 ముచ్చట్లు, 2 వ్యూహాలు, 2 ఇకామత్లు. ఏంటి అవి? ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు బీజేపీ పార్టీ కనుక 3వ సారి గెలిస్తే బరాబర్ రద్దు చేస్తారు. ఇది మొదటిది. ఇక రెండవది, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ తాపకు కనుక మనం గెలిపించుకుంటేనంటే రాజ్యాంగాన్ని కూని చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే బలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి తోడు నిన్న రాహుల్ గాంధీ చెప్పినట్టు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండి పెద్దలకు, అంటే పెద్ద తలకాయలకు, వ్యాపారాలు చేసుకుంటునేటోళ్లకు, బిలియనీర్లకు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదల రుణమాఫీ చేయలేకపోయిండని చెప్పేసి తీవ్రంగా విమర్శలు చేసిండు. ఇక
పేదల ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే పేదల గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గెలిస్తే పెద్ద తలకాయల గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్న విమర్శలు చేసిండు. సో ఏది ఏమైనా కూడా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే బీజేపీ పుట్టుకొచ్చిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఈ ఎన్నికల ఎజెండాలో కాంగ్రెస్ పార్టీ ముందల పెట్టుకున్నది. దీనికి తోడు రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి అంశము తెరపైకి తీసుకొచ్చిండు. రాముడి గుడి నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరి అయితే వచ్చింది. ఈ సానుకూల వైఖరిని బీజేపీ పార్టీ ఓట్ల రూపంలో ఒడిచి పట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దానికి అడ్డుకట్ట వేయడానికి కట్టగట్టి బిగించి ఆ మైకంలో అంటే ఆ బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ల రాజకీయం అనే ఏదైతే నినాదం కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం ఎన్నుకున్నాడు. అదే నిన్న చేవెళ్ల నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో మాట్లాడింది. ఏందనేది చెప్తా దాని గురించి. అయితే ఇక మోదీ సర్కార్ కేవలం ధనికుల కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్న దబాయించి గద్వాల గట్లనే ఆదిలాబాద్ నియోజకవర్గాల రెండు నియోజకవర్గాల పర్యటనలు చేసుకుంటా మంచిగానే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా సో బీజేపీని బదనాం చేసే విధంగా నిన్న వ్యూహం ఉంది. అయితే కోసం ఏమైపోయింది తెలుసా, రాహుల్ గాంధీ పెద్దగా మన బాపు జాతిపిత కేసీఆర్ గురించి ఏం మాట్లాడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా జాతిపిత గురించి మాట్లాడు బంద్ పెట్టారు. మరి దుఃఖం బంద్ అవుతుందా? పెద్దగా ప్రచారంలో కూడా సారు జాతిపిత గురించి మాట్లాడింది లేదు, ఆయనను విమర్శించింది లేదు. కానీ మొన్న శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఇంకోవైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని జాతిపితను ఏకిపారేసారు. మరి ఈ ఎన్నికల్లో గంత పెద్దగా ఏం చేస్తలేరు. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఆకాశం నుంచి భూమి మీద పడిపోయినట్టే కనిపిస్తుంది. సో ఇది నిన్న ఆత్రం సుగుణకు రాహుల్ గాంధీ చేసిన ప్రచారం. ఇక చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతు భరోసా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు. గద్వాల జనజాతర సభలో సీఎం ప్రసంగం. అయితే రేవంత్ రెడ్డి పదే ఈ ఎన్నికలు రెఫరెండం, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు మొన్న ఓ ముచ్చట చెప్పుకొచ్చింది ప్రజలకి. ఊరియామా కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఈ బస్సు ప్రయాణం ఒక్కటి ఫ్రీగా ఇసుకుంటా ఇక అదే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ఇదే రెఫరెండం అని చెప్తున్నారు, సిగ్గులేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బదనాం చేస్తే నిన్న రేవంత్ రెడ్డి గద్వాల జనజాతర సభల ఓడి కేటీఆర్ ఇగో చీర కట్టుకో ముస్తాబ్గా ఆడవాళ్ళలాగా మంచిగా తయారుగా ఓ బస్ ఎక్కు, చూస్తే తెలుస్తుంది నీకు బస్ ఎక్కిన తర్వాత ఫ్రీగా నీకు టికెట్ ఇచ్చిరనుకో ఇక మా 6 గ్యారెంటీలు అమలవుతున్నట్టే, లేదంటే అమలవుతలేదు అని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలతో నిన్న రేవంత్ రెడ్డి అయితే విరుచుకపడ్డాడు. సో జోగులాంబ సాక్షిగా ఈ నెల 9 తారీఖు లోపున రైతులకు రైతు భరోసా బరాబర్ అమలు చేస్తాం, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మళ్ళొక్కసారి డంక బజాయించి చెప్పిండు. సో ఇది ఇట్లుంటేనంటే అమిత్ షా ఇండియా కూటమికి 57 సీట్లే, అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోనియా ఖర్గే ఎందుకు రాలే? ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దర్బార్ చేసిండు, అదే బాటలో రేవంత్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్నటువంటి విమర్శలు ఇవి. అయితే
అవినీతి లేని మోదీ ఒకవైపు కోటీశ్వరుడైన రావులు బరాబర్ నిజంగా ఏ ముచ్చట కాముచ్చట నేను కూడా చెప్తా ఉన్నా. మోదీ అనుమానమే లేదు, ఏ మాత్రం అనుమానం లేదు, అవినీతి చేయనటువంటి ఏకైక ప్రధాని అని దేశం మొత్తం కోడే కూర్చుంది, అనుమానమే లేదు. అలా ప్రధాని మోదీ నయా పైస కూడా అవినీతి చేయడు. ఎందుకంటే ఆయన కుటుంబ రాజకీయాలు చేయడు, లేదంటే వ్యాపారాలు చేయడు, దోసుకోవాలని తపన లేదు. ఎంతసేపు మోదీకి ఉన్నది ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తాడు, అనుమానం లేదు. కానీ ఇక కోటీశ్వరుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఇంకో వైపు అంటేనే ఇక ఇది పెద్దగా నమ్మడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులు ఎవడన్నా కోటీశ్వరుడు కాకుండా పదవులు పొందుతున్నారు. ఏ పార్టీ అని కావచ్చు, ఈ పార్టీ గా పార్టీ అనేది లేదు. రాహుల్ గాంధీ ఒకడే కోటీశ్వరుడా? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోటీశ్వరులు లేరా? సో ఈ విమర్శ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు. ఇక ఎవరు కావాలనో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు. అయితే అమిత్ షా చెప్తున్నట్టు ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు. ఎంత ఉంది ముస్లింలకు ఇస్తే రిజర్వేషన్లు? సెంటిమెంట్ రాజకీయాలు కాకపోతే ఏంది? అమిత్ షా గారు మీరంటే గౌరవం, బీజేపీ పార్టీ అంటే గౌరవం, కానీ ఓబీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధికి ముస్లింల రిజర్వేషన్లు లంకెబెట్టుడేంది? చలో మీకు నిజంగానే ఓబీసీల పైన ఎస్సీ ఎస్టీల పైన ప్రేమ ఉంటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇయ్యురి. బరాబర్ బీజేపీ పార్టీని భుజాల మీద ఎత్తుకొని చరిత్రలో కని విని ఎరగని రీతిలో బీజేపీ పార్టీని ఈ పార్లమెంట్లో గెలిపిస్తారు. ముస్లింల రిజర్వేషన్లు ఎంత ఇస్తున్నారు? 4% ఇస్తున్నారు. ఇక 4% ఇచ్చి ఇక మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తామంటే ఇది ఎట్లుందంటే ఊరికో కోడిచ్చి ఇంటికో ఈకే వచ్చినట్టే ఉంది నాకైతే తెలిసినంత వరకు. సో దయచేసి ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసినా చేయకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచురు. మీరు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటాను 10% రిజర్వేషన్లు తీసుకొచ్చిరో జనాభా దామాష ప్రకారం ఓసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఇస్తామని చెప్పేసి ఒక్క హామీ ఇర్రి. చల్ దేశం మొత్తం మీకు అండగా ఉంటుంది. దేశం మొత్తం చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మిమ్మల్ని గెలిపిస్తారు. జైరి ఇక అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోని రాలే. వాళ్ళు ఇక వాళ్ళది మరి వాళ్ళ రాజకీయం ఏందో మరి. ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. ఉండొచ్చు. రాష్ట్రానికి కేసీఆర్ దర్బార్ చేసినారు, అదే బాటలో రేవంత్ రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు. సో రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు కదా. ఇదే అంశానికి సంబంధించి నిన్న మనం ఒక అనలిసిస్ చేసినాము. ఏది తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్ని గెలుస్తా ఉంది సీట్లు అనే దాని మీద నిన్న మనము అనేక అంశాలను క్రోడీకరించి ఇంటర్నల్ గా వివిధ రిపోర్ట్ల ఆధారంగా సర్వే సంస్థలు చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మనము ఒక తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇక్కడ చేసినాము. దయచేసి మీరు వీలైతే ఈ వీడియోను లైక్ చేయండి. అట్లనే సో తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నికలకు సంబంధించిన ఒకవైపు బీజేపీ పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ జరుగుతా ఉంది. ఎన్నికలు జరగబోతుంది. అయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే విషయంలో చాలా ఇదేందుకు వస్తుంది పనికి మళ్ళీ సో ఇక్కడ తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని అనేటివి చాలా విశ్లేషణాత్మకంగా. సో బరాబర్ బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? టఫ్ ఫైట్, టగ్ ఫర్ వార్ ఎన్ని స్థానాలలో ఉంది? బీజేపీ గెలిచే స్థానాలు పూర్తిగా. సో వార్ 1 సైడ్ ఎన్ని ఉన్నాయి, వార్ 2 సైడ్ ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పిన మీరు వీలైతే చూడండి. సో అమిత్ షా నిన్న చేసినటువంటి ఇది అయితే
రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోదీ వస్తా ఉన్నట్టు బీజేపీ పార్టీ ప్రచారాన్ని అయితే ఊపందుకుంది. సో దాదాపుగా 5-6 రోజులే ఉంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు సో మినీ మోటార్లను ఉపయోగిస్తున్నారు. సో ఆకాశం మొత్తం దద్దరిల్లేలాగా మినీ మోటార్లలో పోతున్నారు. ఇక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంది తెలుసా, కేసీఆర్ కొత్త విమానం కొనే మధ్యలో విమానం వాడతలేడు. మినీ మోటార్లు ఈ గాలి పంకలతో నడిచే ఏ విమానాన్ని వాడతలేడు. ఎందుకు తెలుసా? మరి ఏమైంది? శాసనసభ ఎన్నికలప్పుడు గాలి మోటార్ల కొడుకు, అల్లుడు, ఆయన ఇక పెద్ద మనిషి మొత్తం ముగ్గురు కలిసి తిరిగారు. మరి ఎన్నికలలో ఇప్పటివరకు వాడతలేరట. విచిత్రం ఇది. అయితే కాంగ్రెస్ సర్కారు కొసముట్టది, వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేశారు. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసు తరలిపోయింది. తంబాకు నమలుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసని వ్యాఖ్య కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ప్రచారము. కాంగ్రెస్ కొసముట్టదంట, వాళ్ళు లెక్క ఇస్తారని చెప్పేసి ప్రజలంతా ఆశపడి పోయి ఓట్టేసిరట. సార్కు ఇంకా తెల్లాడతలేదేంది నాకు అర్థం కాదు. ఓరియామా సారు, కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతో ఓటు వేయలేదు, మీ మీద ఉన్నటువంటి ద్వేషం, మీ కుటుంబ పాలన పొందబెట్టాలని, మీ మాటల గారడిని బండకేసి కొట్టాలని, మీరిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మీరు చక్రవర్తి లాగా, రాజులాగా, నియంతలాగా, లేదంటే ఒక గడిని నిర్మించుకుని ఆ గడిల నుంచి పాలన చేస్తా అంటే ప్రజలు ఏ ఓపికతోనో చూసిర్రు. భరించడం శాతగాక కథం మిమ్మల్ని కర్రుగాల్చి పిర్రల పొట్టి వాత పెడితే ఇప్పుడు లోబోతిబోమ్ అని చెప్పేసి పార్లమెంటులలో గెలిపించుర్రి మమ్మల్ని అని చెప్పేసి తిరుగుతున్నావు తప్పిస్తే ఇంకోటి కాదు. కాంగ్రెస్ ఆశ పెట్టిరట, ఆశకు వాడి ప్రజలు మోసపోయిరట. చెప్పుడు చూడు, ఏం చెప్పుడేమి ఇది. బంద్ చేయి గవని. కరెంటు కోతలో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసు పోయిందట. తంబాకు నమ్ముడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసు అని వ్యాఖ్య. తంబాకు నమిలితేనంటే గెలువు, కరీంనగర్లో గెలువు. ఒకప్పుడు నీ అడ్డ కదా, అది నీ చౌరస్తా కదా, నీ బజార్ కదా, నీ ఇలాక కదా, నీ జాగిరే కదా, మరి గెలువు కరీంనగర్లో ఈసారి. చేతనైతే కేసీఆర్ నేను సవాలు ఇస్తున్నా, కరీంనగర్లో నీ అభ్యర్థిని గెలిపించు. ఓడిపోతే ముక్కు నెలకు రాస్తావా? బండి సంజయ్ తంబాకు నమిలిండా, ఏం నమిలాడు తర్వాత ఉదం ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తాడు సార్. ఇక రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించిందంట, వడగళ్ళు అవన్నీ పడ్డాయట. ఇక టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి. ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం, సీజీఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నా. 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ను గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్. నిజమే, ఒకప్పుడు అయితే పంతులు ఇక విద్యార్థులు చదువు నేర్చుకోకపోతే కొట్టేది. ఇప్పుడు ఖాళీ చదువు నేర్చుకోలేరని చెప్పేసి చేతులు ఇట్లా కొడితే కథం. పేరెంట్లు పోతున్నారు, తల్లిదండ్రులు పోతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, నానా యాగి చేస్తున్నారు. సో సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 5వ తరగతిలో జరిగినటువంటి ఘటన గుర్తు చేసుకున్నారంట. ఈ హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్ అంట 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చ్ పటాచేరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలాదేవరపల్లి, బిఎన్రెడ్డి నగర్, మన్సూరాబాద్ హైదరాబాద్లో అసాధారణ ఉష్ణోగ్రత, ల్యాండ్ సర్వీస్ టెంపరేచర్ 48 నుంచి 40 డిగ్రీల దాకా పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణం, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్టు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి. ఇక అంత ఈ ఎండలు గింతగానం ఎందుకు పెరిగినాయి అనుకుంటారు? లేదా ఏదో సూర్యదేవుడు బగ్గున మండి ప్రజల మీదకి శాపానిస్తుంది? ఏమిలే, అంతా ప్రజలు, జనాలు, మనిషి, మానవుడు చేసిన తప్పిదమే. మొత్తం చెట్లన్నీ నరికి పారేస్తున్నాడు, గుట్టలన్నీ దోవేస్తున్నాడు, రోడ్ల పేరు మీద, ఇండ్ల పేరు మీద, ఫామ్ హౌస్ల పేరు మీద, అభివృద్ధి పేరు మీద, వెంచర్ల పేరు మీద మొత్తం కథం పట్టిస్తే చెట్లు లేకపోతే ఏం చేస్తాయి? ఎండలు పెరగకపోతే. గది మనిషి చేసిన పాపం మనిషి అనుభవిస్తున్నాడు. ఇక ఇడొక బీజేపీ పార్టీ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఒకసారి చూద్దాం ఇదేందో. సో ఇది బీజేపీ పార్టీ అడ్వర్టైజ్మెంట్. మార్పు అన్నారు, మనల్ని ముంచారు, దగాబడ్డ యువత 4000 నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు, ఉద్యోగాల ఊసేలేదు, మోసపడుతున్న రైతు 2 లక్షల రుణమాఫీ చేయలేదు, 15,000 రైతు భరోసా అందించలేదు, కష్టాల్లో ఆడబిడ్డ నెలకు 2,500 మాట లేదు, ఉచిత స్కూటీ, తులం బంగారం జాడలేదు, అడ్రస్ లేని పెన్షన్లు, ఇండ్లు 4,000 పెన్షన్లు ఇయ్యలేదు, ఇండ్ల పట్టాలు అందించలేదు.
ప్రజలను దొంగ హామీలతో మోసం చేసే వాళ్ళకు బుద్ధి చెబుదాం, మాట మీద నిలబడే మోదీని గెలిపించుకుందాం మరోసారి మోదీ సర్కార్ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గురించి ప్రచారం ఇక్కడ. సో ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం, ఆంధ్రజ్యోతిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎన్నికల కమిషన్ను ఆయన డీజీపీగా తీసేసింది. వైసీపీతో అంటగాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ, తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం, ఎన్నికల విధులు అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన. శాంతి భద్రత అదనపు డీజీ శంకభద్రాతకు బాధ్యతలు. నేడు 11 గంటలకు 3 పేర్లు పంపాలని సీఎస్కి ఆదేశం. డీజీతో పాటు అనంతపురం రాయచోటి డీఎస్పీలు బదిలీ చేశారు. ఈడ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు, వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్. పోలీసులు ఆయన వెంట పడరా? తెలంగాణలో బీజేపీ 10 సీట్లు ఖాయం. రాహుల్ గాంధీకి ఏటీఎంల తెలంగాణ. మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాగజ్నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో అయితే మిత్రులారా, మీకు తెలవాల్సినటువంటి ఒక అంశం ఉంది. ఇక్కడ చూడుర్రి, తెలంగాణలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు, వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేను ముచ్చట మీకు చెప్పన్నా, రిజర్వేషన్లు ఒకటే కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఒక పోటీ పెడితే, ఏది ఫేక్ వీడియోల విషయంలో పోటీ పెడితే బరాబర్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? బీజేపీ అప్ప, ఏం అనుమానమే లేదు. బీజేపీ కార్యకర్తలు కరుడు గట్టినటువంటి జాతీయవాదంతో ఉంటారు. పార్టీకి చాలా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ మారుతారు కానీ బీజేపీ ఎప్పటికీ పార్టీ మారదు. అయితే అదే విషయంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంలో అందరు చేస్తున్నారు. అందులో బీజేపీ ఎక్కువ చేస్తారు, అనుమానం లేదు. అందులో నిజాలు కూడా ఉంటాయి కొన్ని. సో కాంగ్రెస్ పార్టీ చేసింది రిజర్వేషన్ల మీద. అమిత్ షా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారనే ఏదైతే ఫేక్ వీడియో చేసిరో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకోవాలి, మామూలుగా తీసుకోవాలి. అదే ఆయుధాన్ని పట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తా ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే ఫేక్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా చేసే ఫేక్ వీడియోలు అన్ని రాజకీయ పార్టీల సొల్లుపురాణం గట్లనే ఉంది, గట్లనే పడి వచ్చింది. ఎవరెంత తక్క కాదు, ఈ పార్టీ ఎంత తక్క కాదు, ఆ పార్టీ ఏమి ఎక్కువ కాదు. మొన్నటికి మొన్న మనం చూసినాం కదా, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులను అందరినీ బయటికి వెళ్ళగొట్టడానికే కాంగ్రెస్ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది అని చెప్పేసి క్రిషాంక్ అనేటువంటి సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కేటీఆర్ కు నమ్మదైన బంటు మనము సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపలే. అన్ని పార్టీల సిబ్బంది గట్టే పడి వచ్చింది. ఈ ఫేక్ వీడియోలు దబాయించి జనాల్లోకి పంపించుడు, జనాల్లో సానుభూతి పట్టుడు, ఇది నడుస్తుంది అప్ప ఇట్లా. సో మొత్తం మీద అయితే అమిత్ షా పైన ఫేక్ వీడియోకి సంబంధించిన అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎం లాగా వస్తుంది అంట. ఎన్ని దినాలేమో బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా కాళేశ్వరం పడ్డదని, ఇప్పుడేమో ఇది కుర్చీ పోతుందని రేవంత్ భయం. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారన్న ఆందోళన, అందుకే రిజర్వేషన్ రద్దని దుష్ప్రచారం. కాంగ్రెస్ సర్కారు పడగొట్టే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వం గద్దె దిగేందుకు 5 ఏళ్ళు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 1,00,000 కోట్లు ఇచ్చింది. తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారెంటీ అని చెప్పేసి కిషన్ రెడ్డి కృషి పోతుందని రేవంత్ భయపడుతున్నారు. సో రిజర్వేషన్ అంశం అయితే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది, మామూలుగా కాదు. సో నిన్న అద్దంకి దయాకర్ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అమిత్ షా పైన, మోదీ పైన చేసిండు. రిజర్వేషన్ అంశము, రాజ్యాంగాన్ని రద్దు చేసే అంశం విషయంలో మీరెవర్రా అసలు ఈ రిజర్వేషన్ రద్దు చేయడానికి? మీరెవర్రా అసలు రాజ్యాంగాన్ని రద్దు? మీరేమన్నా రాజ్యాంగం రాశారా? మీరేమన్నా రిజర్వేషన్లు ఇచ్చారా? మీరెవరు రద్దు చేయడానికి అని తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. సో కిషన్ రెడ్డి అయితే రిజర్వేషన్లు ఏం రద్దు చేయమని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది కాబట్టి రిజర్వేషన్ అంశం ముందుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం అని చెప్పేసి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి వ్యాఖ్యలు అక్కడ చూడవచ్చు. ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళల ఖాతాలో టకాటక్ వేస్తామని చెప్పేసి అమిత్ షా రాహుల్ గాంధీ నిన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి, ప్రజలకు ఓ నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఏడాదికి ఇచ్చే 1,30,000 రూపాయలు, 1,00,000 రూపాయలేమో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 1,00,000 రూపాయలు ఇస్తారంట, 30,000 ఏమో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వంచాలని చెప్పేసి పేదింటి మహిళలందరికీ అకౌంట్లలో వేస్తామని చెప్పేసి నిన్న చెప్పుకొచ్చిండు. ఓ ఈ పైసలు పంచుడు రా నాయన, పైసలు పంచుడు, హామీలు
దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎవరన్నా కావచ్చు, అన్ని పార్టీల శ్రీపతి గట్టనే వాడి వచ్చింది రే. పైసలు వంచకూర నాయన, పైసలు వంచితే ప్రజలు మొద్దువారిపోతున్నారు, పని చేస్తలేరు. మీరు ఇచ్చే పైసల కోసం ఎదురు చూసే పరిస్థితి. సో చైనాలో ఒక సామెత ఉంటుంది, చేపలు తినబెట్టడం, చేపలు పట్టించుడు కాదు నేర్పాల్సింది ప్రజలకు. చేపలు ఎట్లా పట్టాలో నేర్పుర్రి, చేపలు పట్టుకొని వాడే బతుకుతాడు. ఈరోజు ఈ దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ప్రజలు ఉద్యోగాల కల్పన కోసం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ప్రజలకి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు పరిశ్రమలు పెట్టే అవకాశాలు, ఉపాధి కల్పించిన గవి నేర్పురంటే మేము గది వంచుతాం, మేము గిది ఇస్తాం, గిది ఉచితంగా ఇస్తాం. ఈ ఉచిత పథకాలు ఎవరికి కావాలి రాబాయి? నీ అన్ని రాజకీయ పార్టీల చెప్పదు గిదే వాటి వచ్చింది పూరియా. ఎవరు అడుగుతలేరు, కానీ పైసలు వంచిపెట్టుడు దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం చేస్తుంది. కేసీఆర్ ఏం చేశాడు? పంచిపెట్టి 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 రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. కపిష్కెత్తలో గిక్కొని తినే పరిస్థితి తీసుకొచ్చిండు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్లో లంకె పిందెలు ఉన్నాయి అనుకున్నామా, కానీ అవి కాలి పిందెలు ఉన్నాయన్నాడు. ఏమో ఎందుకుంటాయి? పంచిపెట్టిండు మొత్తము. సారు నాక్క తిన్నాడు మొత్తం, పిక్క నాకిడు. ఈ ఉచిత పథకాలు వద్దే వద్దు. నేను ఏ పార్టీ అన్నా కావచ్చు, అది ఇందులో కేంద్రం ఇచ్చేది 1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. ఏం చేయాలి? మా ఇంటి పనుల్లో మహిళల శ్రమ గుర్తింపు దాన్ని 1,00,000 చొప్పున. ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారులు చేస్తాం. రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర, రక్షించే లక్ష్యమే ఇండియాది. అందుకే ఇవి ఎన్నికలు కావు, 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం. మోదీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే. వారికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. మేము రైతులకు రుణమాఫీ చేస్తాం, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం. నిరుద్యోగుల కోసం పేహాలి నౌకరీ పక్క పేరుతో ప్రత్యేక పథకం. దీని కింద ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఏడాదికి అప్రెంటిషిప్, దేశవ్యాప్తంగా జనగణన, ప్రతి సంస్థలోనూ సర్వే చేస్తాం. ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది. తర్వాత క్రాంతికారి రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతుంది. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం, 50% మించి ఇస్తాం. తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. మోదీ సర్కారు చిమ్మిన విద్వేషాల విధుల్లో మేము ప్రేమను పంచుతాం. నిర్మల్, అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ గిన్ని హామీలు ఇచ్చిండు. ఇది రాహుల్ గాంధీ నిన్న ఓ మస్తు చెప్పుకొచ్చిండు. మొత్తము అచ్చుగుద్దినట్టే ఈ పేపర్లో రాసుకొచ్చారు. బెహాలీ నౌకరీ పక్క పేరుతో నిరుద్యోగులకు పథకం తీసుకొస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. సో రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లాభం వస్తుందా లేదా అనేది కామెంట్లో పెట్టారు. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చిండు. సో 1,00,000 రూపాయలు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదింటి మహిళలకు వస్తాం, 30,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 1,30,000 పేదింటి వాళ్ళకి వస్తాయని చెప్తా ఉన్నాడు. మీరు ఈ పథకం మీద ఏమంటారు ఒకసారి మాట్లాడండి. బెహాలీ నౌకరీ పక్క అనే పేరుతో నిరుద్యోగుల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామంటున్నారు. ఇక 16 లక్షల రుణమాఫీ, 16 లక్షల కోట్ల రూపాయలు మోడీ సంపన్నుల మాఫీ చేసి బ్యాంకు రుణాలు అని చెప్పేసి పేదలకు మాత్రం చేయలేదని చెప్పేసి చెప్తాను. దానిపైన కూడా మీరు మాట్లాడే కామెంట్ పెట్టే ప్రయత్నం చేసి, సో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. అయితే నాదో ప్రశ్న, సో రాహుల్ గాంధీకి నిజంగా చెప్పుకుంటా, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తామంటున్నారు కదా, ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి అంటున్నారు. కానీ 50 ఏళ్ళ అధికారం ఉన్న రోజున ఏ పొద్దున్న అన్నారా? నిజమే కదా, ఓబీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు ముచ్చట ఎప్పుడు రాహుల్ గాంధీ గారు ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని చెప్పి బీసీలు గంప గుర్తుగా ఓట్లు మొత్తం మీకే గుర్తారు. చెప్పగలరా? చెప్పరు. ఓబీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్ స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు ఇస్తామని చెప్పి బరాబర్ మీరే గెలుస్తారు. కానీ చెప్పారు. ఎందుకు చెప్తారు? వాళ్ళ అధికారాన్ని మొత్తము అగ్రవర్ణాలు దోసుక తింటున్నారు. నోటి కాడి ముద్దను అమాంతం ఎత్తుకోయి తింటున్నారు. అనుమానం లేదు అలా. సో ఫైనల్ గా మోదీని ఓడించాలి. 11న పోలింగ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ బ్యాచ్ బీజేపీని డకౌట్ చేయాలి. సెమీస్ లో బీఆర్ఎస్ ని ఓడించాలి. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు సిగ్గుండాలి. కారు పాడైంది, జుమెరాత్ బజార్ లో అమ్మాల్సిందే అని చెప్తా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి అది చేసిండు. ఇక సాయిధరం తేజ్ పైన పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రచారం చేయనీకే పోతేనంటే రాళ్ళు ఇసిరినట్ట, నీళ్ళ బాటిల్ ఇసిరినట్ట, తుడిదోలు తప్పించుకున్నట్ట, పక్కనే ఉన్న యువకునికి తగిలినట్ట దెబ్బ దబాయించి రక్తం గారిందట. జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం. ఏపీలో తాటిపర్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత. సో అది అట్లా ఉంటే అంబటి రాంబాబు అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు నిన్న
చాలా కఠినమైనటువంటి తీవ్రమైన పదజాలంతో అంబటి రాంబాబుని వేసుకున్నాడు. మా మామ అంబటి నీచుడు నికృష్టుడు, ఆయనకు ఓటేయకండి, నిలవలేని మనిషి, నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకొని ఏ అబద్ధాన్ని నిజం చేయవచ్చు అనుకుంటాడు. ఆయనకు ఓటేస్తే లేకి వాళ్ళు గౌరవంగా బతికొచ్చే భరోసా ఇచ్చినట్టే. రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్ అయింది. సో అదే వార్త. ఇక వామ్మో 47 డిగ్రీలు దాటిందని చెప్పేసి ఎండలకు సంబంధించిన వార్త అది చూడొచ్చు. ఇక మన పెద్దసారి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు, ఏన్ని ఆడిందే పాడిందే పాత చింతకాయ పచ్చడి పత్యానికి పనికొస్తుందా సారు? ఎన్నిసార్లు అదే వాడతావు? ఈ ఎన్నికల మీ ఎజెండా అది పెట్టుకోకురి, దెబ్బతింటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్. ఇదైతే బద్మాష్ మాట, బట్టెభాయ్ మాట, పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ 1 లేదంటే దిల్లు గుండు 0 మీరు రాసి పెట్టుకోరు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మీలే ఉంది. కాంగ్రెస్ సర్కార్కు తోక తొండం తెలియదు, నీకు తెలుసులే. తోక తొండం తెలుసు కాబట్టి 7 లక్షల కోట్ల అప్పులు చేసినావు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేవు, డబుల్ బెడ్రూమ్లు ఇవి చెప్పుకుంటూ వస్తే మస్తున్నాయి సార్. తులం బంగారం రావులవి అబద్ధాలే. ఇక నీళ్ళ తరలింపు కుట్రపై సప్పుడు అని రేవంత్ నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. నూకలు తినమన్న మోదీకి ఎందుకు ఓటేయాలి? ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చిత్తియాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టే. 6 గ్యారెంటీల బాండ్లు బౌన్స్. ఇక దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికలు ఓడించాలి. రాహుల్ కాదు రామ్ గాంధీ ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. శ్రీవినాంకలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్. సో కేసీఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదని చెప్తున్నావు. ఏం చేస్తాం మరి? ఏం చేస్తావు? కాంగ్రెస్ అంటే నువ్వైతే ఉండొచ్చు, నువ్వు 10 ఏళ్ళు కాదు, శాశ్వతంగా మీరు అధికారంలో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీడో బీజేపీడో అధికారంలో ఉండొచ్చు. ఓ సెగదైనది మామూలుగా సెగదలలే. కేసీఆర్కి అయితే అధికారం కోల్పోయిన తర్వాత పల్లెరగాయల మీద నడిచినట్టే ఉంది, నిప్కల మీద కాలి పెట్టినట్టే ఉంది రాష్ట్రంలో. ఓరియామా అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు, కూలగొడతాం, మా పార్టీలకు 20 మంది ఎమ్మెల్యే. ఓరియామా నమ్ముతారా ప్రజలు? ఇవి ఈ బట్టెవాయి మాటలు బంధువెట్టు సార్. జాతిపితగా ప్రచారం చేసుకొని జరా, అది కూడా పనిచేస్తలే ఈ మధ్యలో. సో ఇది సారు అల్లుడు చెప్తున్న ముచ్చట్లు. 6 గ్యారెంటీల బాండ్లు బౌన్స్ అయినాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నాం. సో ఇది ఇట్లుంటేనంటే నేటి నుంచి రైతు భరోసా మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్ల చెల్లింపు. 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం పంపిణీ నేటి నుంచి అని చెప్పేసి. సో రైతులారా, తెలంగాణ రైతులారా, ఇగో మీ పంటలకు నష్టపరిహారంతో పాటు రైతు భరోసా పైసలు కూడా వస్తా ఉన్నాయంట. చూడురి, రైతు భరోసా ఎవరికైతే ఇప్పటివరకు రాలేవో వాళ్ళందరికీ 2,000 కోట్ల రూపాయలు టకా 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 3 దినాలలో వంచి పెడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో వచ్చేస్తున్నాయట. ఇక ఈసారి చెప్తున్నట్టు రైతు భరోసా వస్తలేవు, రైతు బంధు వస్తలేవు అంటున్నాడుగా, వేస్తున్నారట. చూడురి 39 లక్షల ఎకరాలకి ఇస్తున్నారట. ఇక సుడిగాలి మోటారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు, కాంగ్రెస్ కు 3, బీజేపీకి 2, నేటి నుంచి మరో 4. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రత్యేకం 6 రోజులు. ఈ 6 రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం. ఇక ఇంకా వినియోగించారు బీఆర్ఎస్ చివరిలో వాడే ఆ ఛాన్స్. గంటకు 4-5 లక్షలు ఉంటుందట హెలికాప్టర్లు వాడితే. అయితే మినీ మోటార్లు గాలి పంకాలతో నడిచే మోటార్లు అందరు వాడుతున్నారట, కానీ కేసీఆర్ కుటుంబ పనులు వాడతలేరట. మంచి పని, భయపడుతున్నారేమో మరి. గట్టి అధికారం కోల్పోయారు కాబట్టి ఏమన్నా అవుతుందేమని భయపడి వాడతలేరేమో. సో బస్సు యాత్ర తండ్రి చేస్తున్నాడు, కొడుకు అల్లుడు ఏమో తిరుగుతున్నారు. సో గగనతలం అయితే ఇక మినీ మోటార్లు వాడుకుంటే ఆకాశం హద్దులు చేరిపేసి తిరుగుతున్నాయట. ఇక ఒకసారి మన సార్ పత్రికలో చూద్దాం. డంబాచారం, మొత్తం డంబాచారం. జై కొట్టురి, జై వేసురి. ఇక జనాల ఫోటో పెట్టుడు, సగం జనాల ఫోటో. ఎందుకంటే గీ మాత్రం మన ఏకపోతేనంటే జనాలు సార్యంబడి ఉంటారో లేరో అని భయం ఉండొచ్చు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇక జనాలు మొత్తము సార్యంబడే, ఆరో నువ్వే మాకు కావాలి, ఇక నువ్వు తప్ప ఇంకెవ్వరొద్దు మాకు తెలంగాణకు, నువ్వే కావాలి, జాతిపిత నువ్వే గెలవాలని ఈ జనాలంతా సార్ కోసం వచ్చినట్టు ఇంకా ఈ పత్రికల కలటింది. గంతకు మించి ఏమీ లేదు. మీరు చూడురి, ఇంకా ఏం రాసుకొచ్చాడు. 2,500 ఇచ్చేసిన మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం. ఇది రాహుల్ మాట అనట. గ్యారెంటీలపై కాంగ్రెస్ న్యాయవాంచనట. ఇతలేంది
ఎవరికైనా వచ్చినాయా? రాహుల్ ఇచ్చిండంట, మీకు అందినాయా? కేసీఆర్ సూటి ప్రశ్న. కాంగ్రెస్ గ్యారెంటీలకి ఇదే మంగళం. అయిపోయా. ఏంది ఇంకా ఇక బద్నాం చేసిన కాంగ్రెస్ ను, బీజేపీని బద్నాం చేసారు. ఇది మళ్ళబడుతున్న తెలంగాణ. 5 నెలల్లో తెలంగాణ ఆగం చేశారు. ఇది కేసీఆర్ చెప్తున్నాడు. సరే, ఇంకేమున్నాయి? కార్యకర్తపై చేయి చేసుకున్నాడు డీకే శివకుమార్. ఓకే. ఓయిలో నీటి కొరత, కరెంట్ కోత నిజమే. చెరువులు పునరుద్ధరణలో తెలంగాణ బెస్. ఓకే. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్. ఓకే. ఇంకా నీట్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం, నీటిలో పీజీలో సెక్షన్ టైం, వరికి బోనస్, ఉరి సాగు నియంత్రించేందుకు సర్కారు యోచన. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఏది కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి అమిత్ షా చేసిన విమర్శలు వేసుకొచ్చారు. 5 రోజులు వర్ష సూచన, రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం, తెగుళ్లకు విశ్లేషించి మొబైల్ యాప్. ఇందులో ప్రజలారా సిగ్గు ఎగ్గు నీ అసలు నీచి కమ్మిన కుత్తెగాడి పత్రిక నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఉడియవా ఎంతసేపు సార్ని ఆకాశానికి జాకీలు పెట్టి లేపుడా జరంతా నా సిగ్గు ఉండాలి కదా. అరే అన్ని రాజకీయ పార్టీలకి రాయరా నాయనా, మీకు ఏమొచ్చింది అంత గింత బట్టవాయి వార్తలు రాస్తే ఎవరు చూస్తారు? ఎప్పుడు ఎవరు చూడరు. పనికి పాలనే పత్రిక నేను చెప్తున్నా, సంసారి పత్రిక, అంతకన్నా సంసారి పత్రిక ఇంకోటి ఉండదు. చాలా పతివ్రతమైనటువంటి వార్తలే రాస్తారు ఇలా. దినాలు సగం పేజీ, సగం కన్నా ఎక్కువ పేజీ, 60-70% సారు ఫోటోకి ప్రజలకి కేటాయించి, ప్రజల జనం వచ్చినట్టు కేటాయించాలి. ఇక మిగతా అంతా కాంగ్రెస్ ని బీజేపీని బద్నాం చేసుడు, ఆడిపోసుకునుడు, తిట్టుడు, ఇక గాదానికి కేటాయిస్తారు. అక్టు అని ఉమ్మించినా కూడా ఈ పత్రిక నడిపేటోడికి సిగ్గు రాదు. దిశలు ఏమున్నాయి చూద్దాం జరా. ఇక కామ్రేడ్ల కష్టకాలం వచ్చిందనే వార్త ఒకటి చూడొచ్చు. 3 దుర్మార్మనంట డాక్టర్ బోల్తవాడి, అదో వార్త. ఇక రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర, రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ ప్లాన్ అని చెప్పేసి అదే అంశం దాదాపుగా అన్ని దినపత్రికల్లో వచ్చినట్టే బ్యానర్ ఐటంలో తాటికాయంత అక్షరాలతో రిజర్వేషన్ల రద్దుకు రాజ్యాంగాన్ని మార్చడానికేనే బీజేపీ మోడీ కుట్ర చేస్తున్న వార్త రాహుల్ గాంధీ అక్కడ వేసుకొచ్చారు. ఇక వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, రేవంత్ ను అందరూ వాడుకొని వదిలేస్తారని చెప్పేసి వచ్చే నెల 6 తర్వాత పెను మార్పులు అంటే సో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడమే అనే ఒక అంశాన్ని ఇక్కడ అమిత్ షా ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి కిషన్ రెడ్డి అన్న మాట ఇక్కడ చూడొచ్చు. కానీ రేవంత్ ను అందరూ వాడుకొని వదిలేస్తారని, ఇక పసుబోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈటెల అక్కడ వెళ్ళి ప్రచారం చేసాడు. ఈ అవినీతి పరులంతా సర్దుకుంటారు, రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందనే వార్త. ఇక ఆ తర్వాత నేడు రాష్ట్రానికి నడ్డా వస్తా ఉన్నాడంట. ఇక అవన్నీ పేకు కథనాలని చెప్పేసి కొట్టిపారేసిన ఎన్డీఏ నీట్ ప్రశ్నపత్రం లీక్ అంటూ వచ్చిన వార్త. ఇక ఫేకు అంటే ఫేకులు విపరీతంగా సర్క్యూట్ చేస్తారు. ఇక ఫేక్ సర్క్యులర్ ఎలా వచ్చింది, అది ఒరిజినలా లేక ఫోర్జరీ చేసిందా, దాన్ని మీ దగ్గరకు పంపింది ఎవరు, మీరే లేక ఇది క్రిషాంక్ చేసినట్టు. ఓ ఇలా నీటి కష్టాలు, కరెంట్ కష్టాలు ఉన్నాయి, ఇక బంద్ చేసిర్రు, నోటీసులు ఇచ్చిర్రు అని చేసిడుగా ఈ క్రిషాంత్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక బెత్తం దెబ్బలు ఎన్నటికీ మర్చిపోనని చెప్పేసి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ చూడొచ్చు. ఇక తోక తెలియదు, తొండం తెలియదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అని చెప్పేసి ఇక జాతిపిత కేసీఆర్ చెప్తున్నటువంటి ముచ్చట ఇక్కడ. ఇక నరేంద్ర మోడీ నూకరాజు మనల్ని నూకలు తినమన్నాడు, నా గుండె గెలిచితే తెలంగాణ. ఓ సార్ ఈ అంటే ఎందుకు సార్ ఇది బటివై మాట ఊర్చిపోయింది ఆ కథ. తెలంగాణ సెంటిమెంట్ ఏం పనిచేయదు, 2 సార్లు పనిచేసింది కథం. చిరునవ్వు కట్టుకుంటావా, చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్కి కట్టిస్తావా? ట్విట్టర్ వేదిక రేవంత్ పై కేటీఆర్ కౌంటర్ చేసిండు. ఇక ఆఫ్టర్ 9 బార్ పై రైడ్, ఆఫ్టర్ 9 బార్ పైన రైడ్ జరిగిందంట. సో ఇవి దిశలో దాదాపుగా అన్ని పత్రికలు వచ్చిన వార్తలే ఇంట్లో కూడా కవర్ చేశారు. సో మిత్రులారా, సో నేను పదే విజ్ఞప్తి చేస్తున్న ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మన పేద ప్రజల గుండె చప్పుడు. ఆర్ అంటే రైట్స్. సో నినాదం ఒకటే, ఫైట్ ఫర్ ద రైట్స్. మన హక్కుల కోసం మనం కొట్లాడదాం. సోషల్ మీడియా వేదిక చేస్తున్న ఈ పోరాటం మీరే వెనక నుండి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. మీరే అండదండ ఇయ్యాలి. మీరు ముందుకు దోస్తేనే ముందుకెళ్ళి బలంగా గొంతెత్తి ప్రశ్నించడానికి మీకోసం పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.